సో ఇది ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ టెస్ట్ 2 అండి. నేను అది 110 జూమ్లో పెట్టాను, ఎందుకంటే ఎగ్జామ్ లెవెల్ ఇంటర్ఫేస్ ఉండాలి అని. కొంచెం ఫిఫ్త్ ఆప్షన్ అనేది మనకి కింద ఉంటుంది, స్క్రోల్ చేసి తీసుకోవాలని చెప్పి నేను 110 జూమ్ పెట్టాను. నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో అందుకు అది ఫుల్ టెస్ట్ 2 అనేది కనిపించట్లేదు మీకు అక్కడ పైన. నేను ఫర్దర్ రేపు కానీ ఎల్లుండి కానీ థర్డ్ మాక్ రాసి పెడతా కదా, అప్పుడు మీరు స్కోర్ మ్యాచ్ చేసుకొని చూడొచ్చు, సేమ్ స్కోర్ ఉంటుంది. సో అటెంప్ట్స్ 69. ఒకటి లాస్ట్ క్వాంట్లో చేస్తూ నిన్న క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చింది, క్లిక్ చేసేలోపు టైం అయిపోయింది. 70 అటెంప్ట్స్ అయ్యేది, లైక్ ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ లాగా పడేది, బట్ పడలేదు. ఏం చేస్తాం, ఆన్సర్ కూడా వచ్చేసింది. క్లిక్ చేయబోయి అసలు కొంచెం సెకండ్స్ చూసుకొని ఉంటే బాగుండు, త్వరగా చేసేదాన్ని. ఇంకేం చేస్తాం, పర్లేదులేండి. అయితే కట్ ఆఫ్ చూడండి, ఈసారి కట్ ఆఫ్ కంటే చాలా హై మార్కే వచ్చింది. 48 to 52 అంటే మంచి స్కోర్ వచ్చింది, 10 మార్క్స్ అబోవ్ వచ్చింది బాగా. సో రీజనింగ్ 40 out of 40, 37.5 అంటే 2 క్వశ్చన్స్ ఏమో రాంగ్ అయినట్టున్నాయి, అండ్ అబ్సల్యూట్లీ క్వాంట్లో అన్నీ కరెక్ట్. సో పర్సంటైల్ కూడా 92 పర్సంటైల్. ఓకే, కొంచెం ఇది క్లరికల్ లెవెల్ కదా, కానీ కేస్లెట్ వచ్చింది ఒకటి, లైక్ ఏమంటాం, ఓన్లీ ఏ ఓన్లీ బి అంటే కేస్లెట్ ఉంటుంది కదా మనకి క్వాంట్లో, లైక్ ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ కొంతమంది, ఓన్లీ క్రికెట్ ప్లేయర్స్ కొంతమంది అనే వెన్ డయాగ్రామ్తో ఉన్న ఏమంటాం అది, దాని పేరు కేస్లెట్ వచ్చిందన్నమాట. సో అక్కడ కొంచెం దెబ్బడిపోయింది, లేకపోతే 29 అంటే 30 కదా, ఆల్మోస్ట్ ఒక 4-5 మార్క్స్ పెరిగేది. లేదు నాకు కొంచెం ఐడియా ఉండి నేను బాగానే చేయగలిగింది అంటే ట్రై చేసా కేస్లెట్, బట్ నాకు రాలేదు. దాన్ని చేయగలిగింటే 74-75 అట్లా వెళ్ళేది, బాగుంటుండే స్కోరు. బట్ అయితే చెప్తున్నా కదా, కొంచెం టఫే అనిపించింది, అంత ఈజీగా లేదు. బట్ సమ్హౌ మేనేజ్డ్, బాగానే ఒక్క మార్క్ పడింటే 70 అని నాకు అనిపిస్తుండే అటెంప్ట్స్, బట్ నో ప్రాబ్లంలే. అవుట్ ఆఫ్ 1,26,510 మెంబర్స్, యూ కెన్ సీ హియర్ 9,695 ర్యాంక్, పర్సంటైల్ 92 పర్సంటైల్. సో నాట్ బ్యాడ్. ఓకే, ఇంప్రూవ్ చేయాలి, ఇంకా తప్పదు. ఈ ఇయర్ నేను ఐ మ్యాక్సిమం ట్రై ఆర్ఆర్బి క్లాక్లో 80 out of 80 పెట్టడానికి. ఇంతకుముందు నా హైయెస్ట్ అటెంప్ట్ 76, ఇంతకుముందు రాసిన లైవ్ ఎగ్జామ్వి, లైవ్ ఇన్ ద సెన్స్ అక్కడ అయాన్ డిజిటల్స్లో వెళ్ళి రాసినవి దాదాపు 76 అనుకుంటా లాస్ట్. సో అట్లా అన్నమాట. ఈసారి ఐ మ్యాక్సిమం ట్రై 80 out of 80 పెట్టడానికి. ఇది ఇంకా ఇవాల్టి స్కోర్. యూ కెన్ సీ ద టైమ్ ఓవర్ హియర్. 9-8 కల్లా అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 8:15, 8:20 ఆ టైం కల్లా స్టార్ట్ చేసేసుకొని రాసేసాను. సో ఇది త్వరగానే లేసాను, బట్ నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు బాగానే ఉంది, కానీ ఎగ్జామ్ రాసాక హెడేక్ స్టార్ట్ అయింది ఎందుకో. పడుకుందామని చూసాక కానీ కుదరలేదు నా వల్ల, నిద్ర వస్తలేదు. ఓకే, వాయిస్ వినిపిస్తుందో లేదో. సో ఏమంటాం అది, నిద్ర రాలేదు అసలు. మధ్యాహ్నం మార్నింగ్ టైమ్స్లో ఎంత బాగా నిద్ర వస్తుంది అంటే అంత బాగా నిద్ర వస్తుంది, కానీ ఎందుకో నేను నిద్ర పోదామని ట్రై చేస్తున్నా కూడా రానేలేదు. ఇంకా అల్లాడ ఒక 12 నుంచి మ్యాక్సిమం 11:30, 12 ఆ టైం నుంచి నిద్రపోవడానికి చూస్తున్నా నిద్ర వస్తలేదు. ఇంకా చిరాకులేసి 1కో 1:30 ఆ టైంకి ఇంకా లేసి ఏదో ఒకటి లైక్ చిల్ అవుదాము, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, ఏదైనా సినిమాలు చూద్దామని చెప్పి ఇంకా లేచి అన్నం తినేసి లంచ్ తినేసి కూర్చున్నాను అనమాట చూస్తూ. అండ్ ఆల్సో నాకు ఒక వర్క్ ఉంది, ఏటీఎం అండ్ ఫోన్పే పని చేయట్లేదు యూనియన్ బ్యాంక్ది. సో ఇక్కడ మేముండే ఏరియాలో లేదు నా అకౌంట్. మనీ విత్డ్రా చేయాలంటే మెయిన్ బ్రాంచ్ అక్కడ మనకి ఎక్కడైతే అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళాలంటే మాకు ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇంకా మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ ఇప్పుడు 6:37 అట్లా అయిపోయింది. వచ్చేసరికి వేరే వర్క్స్ కూడా చూసుకొని వచ్చామన్నమాట, అందుకు ఇంకా లేట్ అయింది. ఇంకా అది రోజు అసలు బొత్తిగా ఇంకేం చదవలేదు, ఇంకా అసలు చాలా తలనొస్తుంది. ఎట్లా అంటే అట్లా చాలా ఎక్కువ వస్తుంది నాకు. కనీసం వీక్లో ఖచ్చితంగా వన్స్ ఆర్ ట్వైస్ అయితే గ్యారంటీ వస్తుంది.
ట్వైస్ ఇంకా థ్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది నాకు వీక్లో హెడేక్. 1 వీక్లో వితిన్ 7 డేస్లోనే ఖచ్చితంగా 1 or 2 డేస్ హెడేక్ అనే ఉంటుంది నాకు. మైగ్రేన్ సిమ్టమ్స్ అని అంటారు. సో డీలింగ్ విత్ ఇట్ అనమాట. ఎంత మంచి లైఫ్ స్టైల్ పెట్టుకొని ఎంత సఫిషియెంట్ స్లీప్ తీసుకొని ఉంటున్నా కూడా ఎందుకో వస్తుంది నాకు అర్థం కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉండి ప్రాక్టీస్ చేసి చదివి చేయడమే ఒక ఎత్తు అంటే, ఈ హెడేక్తో ఈ సిస్టమ్ని చూడడం, ఎక్కువ సిస్టంలోనే ఫోన్ స్క్రీన్ చూసుకుంటూ అట్లా చదవడం అంటే ఇంకా చాలా ఇరిటేటింగ్గా, చాలా ఇదిగా ఉంటుంది. ఇంకేం చేయలేను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కొంచెం రిపీటర్ స్టేజ్లో ఉన్నాను, మెయిన్స్కి దగ్గరలో ఉన్నాను, కట్ ఆఫ్ మార్క్స్కి కొంచెం అటు ఇటు ఒక 5-10 మార్క్స్ దగ్గరలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఈ ఇయర్ క్లియర్ చేయడానికి. సో విల్ సీ. I'll be in touch with you. I'll continue this series అనుకుంటున్నా, ఎంతవరకు కుదిరితే అంతవరకు. సో నేను అందుకే థంబ్నెయిల్స్ కూడా అంత మంచిగా ఎడిట్ చేసి పెట్టట్లేదు. రోజు ఫ్రెష్గా మంచి థంబ్నెయిల్స్. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అసలే నాకు ఇట్లా హెడేక్ ఇదంతా ఉంటుంది ఎందుకని చెప్పి సింపుల్గా ఒకటే జస్ట్ అక్కడ వెళ్ళి డే నెంబర్ మార్చి పెట్టేస్తున్నాను అన్నమాట. అట్లా ట్రయింగ్ టు సేవ్ మై టైం. సో అంతే ఈ వీడియోకి. బాయ్.